యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా అవునయ్యా సదాకాలం ప్రభా నీతో జీవించాలని ప్రభా ఆశపడుతున్నావు నాయన దేవానికి వందనాలు ఎందుకంటే ప్రభా లోకంలో పాపలో మమ్మల్ని అందరిని కూడా నాయన లేవనెత్తి ప్రభా పాపాలు ఊపిరి నుంచి లేవనెత్తి నాయన మీ సాక్షులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టుకుంటున్న దేవానికి వందనాలయ్యా అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా అయ్యా మీ గొప్ప ప్రేమ వాత్సల్యత దయ మా మీద చూపించిన ఆయన అయ్యా మీ సాక్షులుగా మీ పాత్రలుగా నాయన మమ్మల్ని వాడుకుంటున్న దేవానికి వందనాలు ప్రభా అందును బట్టి నాయన సదాకాలం ప్రభా అయ్యా మీతోనే ఉండేలాగా ప్రభా మేము ప్రభా నాయన సహాయం ఇచ్చేయి ప్రభా అలాంటి మనసు అలాంటి హృదయాన్ని మేము కలిగి ఉంటాను సహాయం చేయండి ప్రభా అని అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం వంజాసి పాశ్రమ ప్రార్థన చేస్తుండూ అందరూ ప్రార్థనలోకి వైద్దాం ప్రార్థన పరిశుద్ధుడా కృపామయుడా ప్రేమగల తండ్రి మీ బంగారు పాదమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని వచ్చినాము నాయన అయ్యా ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో ప్రార్థనలో పాటల్లో మీరు తోడు నీడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని వచ్చినాము నాయన గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రాలయ్యా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నాయన 3వ దినంలో మమ్మలను ప్రవేశపెట్టిన వాడా స్తోత్రాలు అయ్యా ఇదిగో నీ దాసుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి అయ్యా మేము ఏ విధంగా సరి చేసుకోవాలో నాయన ఎలా నడుచుకోవాలో మీ దాసుని ద్వారా కూడి వచ్చిన సంఘముతో మీరు మాట్లాడమని అయ్యా నీ దాసుడు బలహీనున్నాయన నీ బలంతో శక్తితో ఆత్మతో నింపండి నీ దాసుని స్వరాన్ని మీ బోరుగా వాడుకొని సిలువ సెంత మరుగుపరుచుకొనమని
ఇంకను రానయున్న బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనము ధ్యానించుకుంటున్న యోహాను సువార్త. యోహాను సువార్త ఈరోజు 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, మా ప్రార్థనలు ఆలకించిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రార్థన సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా, ఇదిగో మీ వాక్యం ధ్యానించుకుంటుండగా కొన్ని నిమిషాలు ప్రభా మాతో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని, చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వచ్చి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా నీ చిత్తమైతే ఇప్పుడైనా రావడానికి మీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తుని కానా, గలిలయ అనే జిల్లాలో, గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలోకి వివాహానికి ఆహ్వానిస్తారు కుటుంబం. ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులు, యేసు ప్రభు తల్లి గారు కూడా, మరియ కూడా అక్కడికి వివాహానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ వివాహంలో జరుగుతుంది, మంచిగా వివాహం బాగానే జరుగుతూ ఉంది. కానీ వివాహం విందు జరుగుతున్నప్పుడు మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు వెంటనే ఆ యేసు ప్రభు తల్లి మరియ చూసి, అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది అని యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, నా పని ఇంకా నేను చేసే సమయం ఉంది, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి వెంటనే శిష్యులను, అక్కడ ఉన్న పరిచారకులను పిలిచి, మీరు ఆ రాతి బాణలను తీసుకురండి, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, ఆ రాతి బాణల నిండా అంచుల వరకు కూడా నీళ్లు నింపండి మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు అదే విధంగా 6 రాతి బాణల నీళ్లు నింపారు. ఎప్పుడైతే నింపారో యేసుప్రభు వెంటనే ఆ పరిచారకులను చూసి, ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మీరు పొయ్యండి అని అన్నప్పుడు వెంటనే అది తీసుకెళ్ళి ఆ విందులో మళ్ళా పోసినట్టుగా, ఎక్కడ వివాహంలో ఎక్కడ ఆటంకం లేకుండా, లేకపోతే ఆ వివాహం జరిగే కుటుంబానికి ఎక్కడ నింద అనేది రాకుండా, లాంటి ప్రాబ్లం రాకుండా ఆ వివాహం మంచిగా జరిగిపోయినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మరి అన్న మాట, దేవుడు యేసుప్రభు తల్లి అయిన మరియ ఆమె అన్న మాట ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడు అంది. అంటే యేసుప్రభు చెప్పింది చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసుప్రభు చెప్పింది చేస్తే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. యేసుప్రభు చెప్పిన మాట వింటే మీ కుటుంబంలో ఏ లోటు రాకుండా ఉంటది అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆమె ఏముందంటే, ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి అని ఒక్క మాట అందంతే. తర్వాత యేసుప్రభు చెప్పినట్టు వాళ్ళు చేశారు. వాళ్ళు నీళ్లు పోయమంటున్నారు, ఏంటి నీళ్లు పోస్తే ఎలా ద్రాక్షరసం అవుతాయి అని అపనమ్మకంగా, అవిశ్వాసంగా మాట్లాడలేదు. కానీ నీళ్లు పోయమంటే నీళ్లు పోసారు, ముంచి తీసుకెళ్లే విందులో పోయమంటే విందులో పోసారు. అవి ఆ యజమానుడు, అక్కడ ఉండే యజమానుడు చూసి, ఇంతకుముందు ఎవరైనా కానీ అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు తీసుకొచ్చి పోస్తారు, మత్తుగా ఉండాలి ఏదో ఒకటి తాగుతారులే అని జబ్బు తీసుకొచ్చి పోస్తారు, మీరు ఇప్పుడు మంచి తీసుకొచ్చి పోస్తున్నారే అని ఆ పెళ్లి వారిని అడిగినట్టుగా మనం వాక్యం చూస్తాం. అంటే ఆ నీళ్లు అంతకుముందు వాళ్ళు ఇచ్చిన ద్రాక్షరసం కంటే శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారిపోయినట్టుగా వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడి మాట వింటే గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే వాళ్ళు యేసు ప్రభుని పిలవకుండా ఉంటే, మన ఆలోచన ఆ యేసు ప్రభుని ఆ వివాహానికి పిలవకుండా ఉంటే అది ఆ మధ్యలో ఆగిపోయి ఉండేది, విందు ఆగిపోయి ఉండేది.
ఆ విందు ఆగిపోతే ఎంతో అవమానకరంగా కుటుంబం ఉండేది. ఎంతో అనేక మంది రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి రాకుండా దేవుడిని వారు ముందుగానే పిలుచుకున్నారు. ఈరోజు ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము కూడా దేవుడిని మనం ఆహ్వానించుకుంటే, మన కుటుంబాల్లోకి లేకపోతే మన జీవితాల్లోకి, మన హృదయాల్లోకి దేవుడిని మనం ఆహ్వానించుకుంటే, మనల్ని మన కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో ఆయన తీర్చేవాడు. ఎందుకంటే ఆయన ఆహ్వానించుకున్నారు కాబట్టి కుటుంబంలో గొప్ప కార్యం జరిగింది కాబట్టి, మనము కూడా ఆయన్ని ఆహ్వానించుకుంటే మన జీవితాలు మార్పు చెందుతాయి. మన జీవితాలు బాగుపడతాయి. కుటుంబాల్లో ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన. మన కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి కానా వివాహంలో ఎక్కడ మధ్యలో ఏమి ఆగిపోకుండా ఆయన సమృద్ధిగా వివాహం జరిగిపోయినట్టుగా రెండో కంటికి తెలియకుండా, ఎవరో తెలియకుండా ఇది ఆగిపోయిందే. ఎలా ఎలా చేయాలి అని వాళ్ళు బాధపడుతూ విచారముతో ఉన్న పరిస్థితి రాకుండా ముందుగా నేను కంటిన్యూగా చేసేదాన్ని మీరు పొయ్యండి ఆలస్యం చేయకుండా అన్నప్పుడు అది మంచి వివాహం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వివాహం ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువుని పిలిచారు కాబట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం కుటుంబంలో ఘనమైన కార్యాలు జరగాలన్నా కూడా, మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలన్నా కూడా, మన కుటుంబంలో ఉన్న ఆపదలు, ఇబ్బందులు, అవమానాలు, శోధనలు, నిందలు ఇవన్నీ కూడా తొలగిపోవాలన్నా కూడా యేసయ్యను మనం ఆహ్వానించుకుంటే, అయ్యా ముందు ఆయన ఆహ్వానించుకోవాలా. వీళ్ళు చేసిన పని కూడా ముందు యేసు ప్రభువుని ఆహ్వానించుకున్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు వచ్చారు. ఈరోజు దేవుని సేవకులు కాకపోతే దేవుని సేవకులు మనం ఆహ్వానించుకుంటే యేసు ప్రభువుని ఆహ్వానించుకున్నట్టే. ఎక్కడ దేవుని సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సేవకుతో యేసు ప్రభు కూడా వెళ్తాడు కాబట్టి ఆ కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడిందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజులు ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే యేసు ప్రభు ఆ రోజుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు లేడు, సజీవంగా లేడు కాబట్టి దేవుని సేవకులను, అభిషేకించబడిన దేవుని సేవకులను, మీ నమ్మకంగా ఉన్న దేవుని సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు పిలుచుకుంటే మీ ఇంటికి వాళ్ళతో పాటు దేవుడు మీ ఇంటికి వచ్చినట్టే. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మీ కుటుంబంలో ఏ లోటు అనేది లేకుండా దేవుడు చేస్తాడు. మీరు ఏదైతే అడుగుతారో, ఏదైతే ప్రాధేయపడతారో, అయ్యా ఈ సమస్య మాది, ఈ లోటు మాకుంది, ఈ నిందలు, అవమానాలు మా మీద ఉన్నాయి, మాలో ఉన్నాయి. మీరు వీటిని కొట్టివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా అని ఆయన వేడుకుంటే, ఆయన మనకంటే మనం అడక్కముందే చేసే దేవుడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అన్నిటికంటే ఇంకా ఎక్కువగా అధికంగా చేసే దేవుడు ఆయన. సొలొమోను గురించి ఎన్నోసార్లు వింటా ఉంటాం కదా! సొలొమోను ఏమి అడిగాడు? జ్ఞానం కావాలి ప్రభా అని అడిగాడు. ఒక్కటే అడిగాడు. దేవుడు ఇంకేమి ఇచ్చాడు? జ్ఞానంతో పాటు సంపద ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. అందరు రాజుల కంటే అంతకుముందు ఉన్నారు. ముందు రాజులు తర్వాత రాబోయే రాజుల కంటే ఎక్కువ ఆస్తి, అంతస్తులు, ఘనత ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఊహించు వాటన్నిటికంటే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలంటే మనం ముందుగా దేవుడిని పిలుచుకోవాలి. ముందుగా దేవుడిని ఆహ్వానించుకోవాలి. ఈ కానా అనే వివాహానికి దేవుడిని ఆహ్వానించుకున్నారు కాబట్టి ఘనమైన కార్యాలు జరిగినాయి. అలాగే మరియ చెప్పిన మాట, యేసు చెప్పిన మాట వినండి. ఆయన చెప్పిన మాట ప్రకారం చెయ్యండి. అక్కడ ఏం రాయబడింది? ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. అంటే వాళ్ళకి వేరే ఆలోచన చేయలేదు. ఆయన ఏమి చెప్పాడో అది చేశారు కాబట్టి అక్కడ దీవించబడ్డారు. ఈరోజు దేవుడు మనకి ఏమి చెబుతాడో మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం చేసినట్టయితే మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనం చూసినట్టయితే రాజుల రెండో గ్రంథంలో 5వ అధ్యాయంలో నయమాన్ గురించి కూడా ఒక మాట మనం చూస్తాం. రాజుల రెండో గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ నయమాన్ గురించి కూడా ఒక మాట మనం చూస్తాం. ఒక మాట నేను చెబుతాను. రెండో గ్రంథము 5వ అధ్యాయము మనం చూసినట్టయితే 14వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నయమానుతో దేవుడు ఏమని చెప్పాడు? ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు? దేవుని సేవకుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఏమిటంటే ఆ నయమానికి కుష్టి వ్యాధి ఉంది కాబట్టి కుష్టి వ్యాధి బాగు అవ్వాలంటే ఆయన శరీరం మంచిగా ఉండాలంటే నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. అన్నప్పుడు ఆ నయమాను కొంత సైన్యాధిపతి కాబట్టి నన్ను గౌరవించాలి కదా, నేను ఏ దేశమో జీవితం నేను జయించొచ్చుకోండి కదా, నేను అంత వీరుణ్ణి కదా, అది నా దగ్గరకు వచ్చి నాతో ముఖాముఖిగా మాట్లాడకుండా ఎవరినో దాసుడిని పంపించి వెళ్ళి నువ్వు యొర్దాను నదిలో మునుగంటే ఏంటి గౌరవం లేకుండా, ఆయన వచ్చి నన్ను తాకాలి కదా, ఎక్కడ గాయం ఉంది అక్కడ తాకాలి కదా నన్ను అని కొంచెము
బాధతో కోపంతో కూడా ఆయన వెనుదిరిగిపోతున్నట్టుగా ఉన్నట్టు మనం చూస్తాం వాక్యంలో. వెనుదిరిగిపోతున్నప్పుడు ఆ నయమాన్ దగ్గర ఉన్న ఒక దాసుడు అంటున్నాడు, అయ్యా, దీనికంటే గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? కొంత డబ్బు ఖర్చు పెట్టి గొప్ప కార్యం చేయమంటే, విందు చేయమంటే నువ్వు చేయవా? అంతకంటే ఇది చిన్న మాటే కదా! నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగటమే కదా! చాలా చిన్న మాటే కదా! చిన్న పనే కదా ఇది. మునగొచ్చు కదా! అని దాసుడు చెప్పినప్పుడు, ఆ మాట ఆలోచన చేసి, ఆ మాట విని వెంటనే వెళ్ళాడు. వెంటనే వెళ్ళినప్పుడు ఆయన ఆ యోర్దాను నదిలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగానే ఆయన దేహము పసిపిల్లల దేహం వలె అయి అతడు శుద్ధుడైనట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని సేవకుడు చెప్పినట్లు చేశాడంట. అంటే ఆయన చెప్పినట్లు చేసాడు కాబట్టి 7 సార్లు మునుగు ఉన్నప్పుడు నేను 5 సార్లు మునిగితే చాలులే, లేకపోతే 3 సార్లు మునిగితే చాలులే అని అనుకోలేదు. కానీ ఎన్ని సార్లు చెప్పాడో అన్ని సార్లు ఖచ్చితంగా మునిగి లేచేసరికి, ఏడోసారి లేచేసరికి ఆయన శరీరం అంతా చిన్న పిల్లల వాళ్ళ దేహం వలె, పసి పిల్లల వాళ్ళ దేహం ఎలా మంచిగా శుద్ధంగా ఉంటుందో, నున్నగా ఉంటుందో, లేతగా ఉంటుందో, అలాంటి లేతగా స్పష్టంగా ఆయన శరీరం మారిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన జీవితంలో ఘనమైన కార్యం జరిగిందంటే ఏం జరిగింది ఇక్కడ? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు కాబట్టి, ఆయన చెప్పినట్లు చేశాడు కాబట్టి, ఆయన జీవితంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా ఉన్న కుష్ఠవ్యాధి, కొన్ని సంవత్సరాలకు కుష్ఠవ్యాధి దాచిపెట్టుకొని యుద్ధానికి పోతున్నాడు ఆయన. వీరుడే, యుద్ధం చేసేవాడే, సైన్యాధిపతే. కానీ ఆయన శరీరంలో కుష్ఠవ్యాధి ఉంది. దాన్ని దాచుకొని యుద్ధానికి పోతూ వస్తున్నాడు. దేవుడు ఆయనకు జయమిచ్చినట్టుగా వాక్యం రాయబడింది. దేవుడే ఆయనకు జయమిస్తున్నట్టు ఎక్కడికి పోయినా కూడా. అంటే అలాగ వెళ్ళిన కొన్ని సంవత్సరాల పాటు బాధతో ఉన్న నయమాన్ జీవితం బాగుపడిందంటే, నయమాన్ కుష్ఠవ్యాధి పోయిందంటే, ఆయన సంతోషంగా శుద్ధుడైపోయాడంటే, ఆయన దేవుని బిడ్డగా మారిపోయాడు ఆయన. దేవుని బిడ్డగా మారిపోయి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఏమంటున్నాడు, అయ్యా, నేను మా దేశం పోయినప్పుడు మా రాజు మమ్మల్ని గుడికి తీసుకెళ్తా ఉంటాడు. రిమ్మోని గుడికి తీసుకెళ్తా ఉంటాడు. వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మేము కూడా అక్కడ ఉండాల. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దోషం, ఏ పాపం అనేది నాకు తగలకుండా, నేను వాటిలో ఏకీభవించకుండా నా కోసం ప్రార్థన చేయండి అన్నట్టుగా నయమాను ఎలీషా ప్రవక్తని కోరుకుంటూ ఉంటాడు. అంటే దేవుని బిడ్డగా మారిపోయాడు. అంటే లోకంలో ఇలాంటి గొప్ప దేవుడు ఇక లేడు అనే మాట అంటాడు అక్కడ. నయమాన్ అంటాడు, లోకంలో ఇలాంటి గొప్ప దేవుడు లేడని ఇక్కడ నయమాను మాట్లాడుతున్నట్టుగా వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డ గమనించినట్టయితే ఆయన చెప్పిన గొప్ప సాక్ష్యము, ఆయన బాగుపడిన తర్వాత మనం చూద్దాం, మాట చూద్దామా? 15 వచనంలో, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయిలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతట ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరి మాట అంటుంది? లోకం అంతట్లో ఉన్న దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. లోకం అంతట్లో ఉన్న దేవుడందరికంటే ఇలాంటి గొప్ప దేవుడు ఎక్కడ లేడు అని నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను. అంటే ఆయన జీవితం మార్చుకున్నాడు. ఈయన ఘనమైన దేవుడు నమ్మాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు అంటే ఆయన చెప్పినట్లు చేశాడు కాబట్టి. ఈరోజు దేవుడు చెప్పినట్టు మనం చేస్తే, ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి కానా వివాహంలో అద్భుతాలు జరిగినాయి. ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి నయమాను జీవితం బాగుపడింది. కుటుంబంలో సంతోషం, సమాధానం, సంతోషం దేవుని కలిగి అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు మరలా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతుంటే మనం కూడా ముందు దేవునికి ప్రిఫరెన్స్ చేయాలి. దేవుడిని మనం చేర్చుకోవాలి. ముందు ఇక్కడ లోకంలో చాలా పనులు ఉంటాయి మనకి. కుటుంబాలు అన్నాక లోకంలో మనం ఉన్నాము కాబట్టి చాలా పనులు, రకరకాల పనులు మనకు ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ముందు దేవుడిని ఆహ్వానించుకోవాలి. ప్రభా, ముందు నువ్వు, తర్వాత ఈ పనులన్నీ మిగతా కుటుంబం కావచ్చు, మా పనులు కావచ్చు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తర్వాత ప్రభా అని మనం ముందు దేవునికి మనం అవకాశం ఇస్తే, ఆ దేవుడు మన జీవితాల్లో వీరి కుటుంబాల్లో చేసినట్టుగా, వాళ్ళ జీవితాల్లో చేసినట్టుగా మన జీవితాల్లో కూడా ఘనమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే మనము ఆయన చేర్చుకొని ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, మనం చూసినట్టు ఒక మాట కూడా ద్వితీయోపదేశ కాండంలో, బైబిల్లో మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాటలు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇక్కడేమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ దేవుడైన మాట వింటే, ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని, ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞాపించినట్టుగా నువ్వు నడుచుకుంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంట. భూమి మీద ఎంతమంది జనం ఉంటారు? ఎన్ని కోట్ల మంది ఉంటారు భూమి మీద? ఎన్నో కోట్ల కోట్ల మంది ఉన్నారు భూమి మీద ఈరోజు. అన్ని కోట్ల మంది ప్రజల కంటే నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఎవరిని? దేవుడు చెప్పిన మాట విన్నవారిని, దేవుని మాట ప్రకారం నడుచుకున్న వారిని, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వారిని భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చిస్తాను నేను అంటున్నాడు. ఎంత మంచి మాట అది! ఎంత మంచి భాగ్యం దేవుడు దేవుని బిడ్డలకు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు అనే వారి అందరికీ కూడా అదే చేస్తాడు దేవుడు. ఆయన నమ్మిన వారందరికీ, ఆయన మాట ప్రకారం నడుచుకున్న వారందరూ కూడా అదే విధంగా హెచ్చించే దేవుడు మనల్ని. ఎవరు కూడా రాజుకుమారుని రాజకుమార్తెని తగ్గించడు. రాజకుమారులు ఎలా ఉండాలి? యువరాజుల్లాగా ఉండాలి, యువరాణుల్లాగా ఉండాలి కుమారులు కుమార్తెలు. అలా ఉండాలని రాజు కోరుకుంటాడు. ఏ రాజు కూడా నేను రాజుని, నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తెలు ఎక్కడో చిన్న ఇళ్ళలో ఉండాలి, లేకపోతే ఎక్కడో దూర ప్రాంతంలో ఉండాలి, గుడిసెల్లో ఉండాలని కోరుకోడు ఏ రాజు కూడా. నేను ఎలా ఉండాలి, నా బిడ్డలు కూడా అలా ఉండాలనుకుంటాడు. కాబట్టి మన దేవుడైన మన దేవుడు కూడా రాజు ఆయన. ఆయన రాజు కాబట్టి ఆ రాజు కుమారులు కుమార్తెలు మనం ఆయన మాట శ్రద్ధగా మనం వింటే, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. ఆయన బిడ్డల్ని తగ్గించే దేవుడు కాదు. మనల్ని హెచ్చిస్తాడు, అన్ని విషయాలు హెచ్చిస్తాడు. ఎప్పుడంటే మనము కూడా ప్రభా, నువ్వు మా దేవుడివి, మా యజమానుడి, మా రాజువి, నీ బిడ్డలు మేము నీవు చెప్పినట్టే నడుచుకుంటామయ్యా, నీ మాట ప్రకారం నడుచుకుంటామని మనం అన్నట్టయితే ఒక మాట దేవుడితోటి, ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా కానా వివాహంలో చేసిన గొప్ప కార్యాలు, లేదా నయమాని జీవితంలో చేసిన ఘనమైన కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో కూడా చేస్తారని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా అదే విధంగా పేతురు కూడా దేవుని మాట వింటాడు. ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతున్నాను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిము గాని మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలకు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలను చేసిరి. వారు వచ్చి 2 దోణెల్లో మునిగినట్లు నింపిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సీమోను పేతురుతోటి దేవుడు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా కూడా రాత్రి అంతా వలలు వేసి చేపలు చిక్కగా చాలా బాధగా, వేదనగా వాళ్ళు ఖాళీ వలలు కడుక్కుంటూ ఉన్నారు బయటకు వచ్చి, ఒడ్డుకొచ్చి. అప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఆ దోణిలో కొంతసేపు వాక్యం చెప్పి ప్రజలకి, తర్వాత అంటున్నారు, మీకు కొంచెం లోతుకెళ్ళి వలలు వేయండి అన్నప్పుడు అని అంటాడు, పేతురు అంటాడు, అయ్యా మేము రాత్రంతా కూడా వలలు వేసాం, రాత్రంతా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప మాకు పడలేదు. అయినా కానీ నీ మాట ప్రకారం నడుచుకోండి, నీ మాట ప్రకారం వేస్తాం, నువ్వు చెప్పేవు కాబట్టి నీ మాట చొప్పున మేము వేస్తామయ్యా అని దేవుని మాట చొప్పున వాళ్ళు లోపలికి వెళ్ళి వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టారు. వాళ్ళు వల లాగలేక వేరొక దోణి వారిని పిలుచుకొని, జబదయి కుమారుడైన యాకోబు, యోహాన్ని పిలుచుకొని ఇద్దరు కలిసి ఆ వల లాక్కుంటూ బయటకు వచ్చారు. గొప్ప చేపలు పడినట్టుగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, విభ్రాంతి చెందిన చేపలను చూసి. అయ్యో, మన జీవితంలో ఇన్ని చేపలు మనం పట్టలేదే అని వాళ్ళు విభ్రాంతి చెందినట్టుగా, ఆశ్చర్యపోయినట్టుగా మన వాక్యాలు చూస్తాం. అంటే దేవుని మాట విన్నారు కాబట్టి, అయినను నీ మాట చొప్పున అని అనలేదు. పేతురు అనలేదు, అయ్యా మేము రాత్రంతా వేసాం, ఎక్కువ రాత్రిపూట చేపలు పడతాయి, నువ్వు వచ్చి ఉదయం వచ్చి మమ్మల్ని లోనకెళ్ళి వల వేయమంటున్నావు, మాకు తెలుసు కదా చేపలు ఎక్కడ ఉంటాయి, ఎలా పట్టాలో అని అనలేదు. కానీ పేతురు నీ మాట ప్రకారం, అంటే ఎందుకు అన్నాడు ఆ మాట? ఆయన యేసు ప్రభు సీమోను పేతురు దోణిని ఎన్నుకొని ఆ దూరంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం త్రోయమన్నాడు. లోపలికి వెళ్ళి జనసమూహంతో దేవుడు వాక్యం మాట్లాడాడు. నేను అనుకుంటున్నాను, నీ ఆలోచన అది, దేవుడు వాళ్ళతో జనసమూహంతో దేవుని వాక్యం చెప్పాడు, కొద్దిసేపు చెప్పాడు. చెప్పినప్పుడు పేతురు కూడా ఆ మాటలు విన్నాడు. వీళ్ళు కూడా మాటలు విని మాటలు హృదయంలో తీసుకొని ఆయన మాట దేవుడు మాట వింటున్నప్పుడు ఆ మాటల ప్రకారం ఈయన గొప్ప దేవుడు, నిజముగా దేవుడు అని వాళ్ళు ఆయన నమ్మి విశ్వాసంతో నీ మాట చొప్పున చేస్తామయ్యా అన్నారు. ఎందుకన్నారంటే ఆయన మాటలు, ఆయన బోధ విన్నారు. వాళ్ళు విన్న తర్వాతనే యేసు ప్రభు మరలా వచ్చింది.
అంటే అలాగా వాళ్ళు దేవుని మాటలు విని దేవుని మాట ప్రకారము "ఇది నిజంగా దేవుడే అన్న అనుకున్నారు. చాలా వాక్యాలు మనం చూస్తాం పేతురు చెప్పిన మాటలు. "నువ్వు దేవుని కుమారుడువు, క్రీస్తువు నువ్వు" అంటాడు చాలా సార్లు. అలాగే ఆయన నమ్మి చెప్పినట్టు చేసాడు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అయితే వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు? అవి చేపలు పట్టారు బాగానే ఉంది కానీ, అవి ఏమి చేశారో బైబిల్‌లో రాయబడలేదు కానీ, మిమ్మల్ని మీరు అక్కడ పడేసి వచ్చేసేయండి మీరు. అవి మీకు అవసరం లేదు. నేను మిమ్మల్ని మనుషుల్ని బట్టే జాలర్లు చేస్తాను నేను. చేపలు పట్టేవాళ్ళు కాదు. అనేకులు మనుషుల్ని బట్టే జాలర్లు చేస్తానన్నాడు. అలాగే పేతురుని వాళ్ళని పిలుచుకొని ఆ మనుషుల్ని బట్టి జాలర్లు చేశాడు. పేతురు మాట్లాడుతున్నప్పుడు వేల మంది మారు మనసు రక్షణ పొందుతున్నారు. పేతురు మాట్లాడితే నోరు తెరిస్తే కొన్ని వేల మంది ఆత్మతో నింపబడుతున్నారు. ఆయన పేతురు నడిచిపోతుంటే ఆయన గాలి ఆ నీడ తగిలితేనే రోగులు స్వస్థపడుతున్నారు. అంటే అంత గొప్ప సేవకులుగా ఆయన్ని వాడుకున్నాడు పేతురు. ఎందుకంటే దేవుడి మాట చొప్పున చేసాడు కాబట్టి పేతురు, దేవుడు ఆయన ఘనముగా వాడుకొని ఆయన ఆయన తగిలితేనే స్వస్థపడే విధంగా అంత అభిషేకంతో నింపబడిన వాడికి పేతురు అయ్యాడు. ఎందుకంటే దేవుని బిడ్డ ఈరోజు దేవుడి ఈ మాటలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడిని మొదటగా మనం పిలుచుకొని మొదట మన హృదయాల్లో చేర్చుకుంటే, మన కుటుంబాల్లో చేర్చుకుంటే, దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. అది వ్యాధా, నయమానికి పోయినట్టు వ్యాధి కూడా పోవచ్చు. లేకపోతే కుటుంబంలో సమృద్ధి కలగాల, ఆటంకం ఉందా, ఇబ్బంది ఉందా, లోటు ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అది అన్నీ కూడా దేవుడు తీసివేసే దేవుడు. కానా వివాహం చేసినట్టుగా, ఇంకా ఈ పేతురుతో మాట్లాడినట్టుగా, పేతురుని వాడుకున్నట్టుగా అనేక మంది సేవకురాలుగా వాడుకోవచ్చేమో మన సంఘంలోనే. మన సంఘంలోనే అనేక మంది సేవకురాలుగా వాడుకోవచ్చేమో రానున్న రోజుల్లో. ఎలా జరిగిద్దో మనకు తెలియదు కదా. మన ఆలోచన కాదు కదా. దేవుని ఆలోచన, దేవుని తలంపులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు. ఇప్పటికిప్పుడే మన దేవుడు అందరితో మాట్లాడి, ఆయన ఆత్మతో నింపి మనందరిని బలంగా వాడుకోవచ్చేమో మనకు తెలీదు. కాబట్టి ఈ గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన్ని మనం ఆహ్వానించుకొని ఆయన చెప్పినట్లు మనం చేస్తే, ఆయన మాట ప్రకారం చేస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా దేవుని మాట ప్రకారం నడుచుకునే వారిగా ఉందాం. దేవుడు చెప్పినట్టు చేసే విధంగా ఉందాం. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా మనం చెప్పుకోవచ్చు కానీ, సారెపతి విధవరాలు కూడా ఏలియా ప్రవక్త పోయి అంటాడు, అమ్మా నేను చెప్పినట్లు ఒక రొట్టె నాకు ఇచ్చేయి, నేను చెప్పినట్టు నాకు రొట్టె నాకు, తర్వాత నువ్వు తినంట. అయ్యా మా దగ్గర ఏమీ లేవు, వందే ఒకటి, ఆ ఒకటి నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం అంటే, లేదమ్మా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తే ఆమె కొన్ని సంవత్సరాల పాటు వర్షం పడి మళ్ళా మంచు పడి వర్షాలు పడి నీళ్లు వచ్చేదాకా కూడా ఆమె తింటూనే ఉంది. నూనె ఉంది అయిపోలేదు, పిండి అయిపోలేదు. ఆమె సమృద్ధి కుటుంబంలో తింటూనే ఉంది. ఏలియా ప్రవక్త తింటున్నాడు, ఆమె ఒక కుటుంబం తింటున్నారు. అంటే ఎందుకు ఇలా జరిగిందంటే, ఏలియా ప్రవక్త దేవుని సేవకుడు చెప్పినట్లు ఆమె చేసింది కాబట్టి, ఆయన చెప్పినట్టు చేసింది కాబట్టి దీవించబడింది, ఆశీర్వదించబడింది. చనిపోదాం అనుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారు అని అనుకున్న పరిస్థితులు దేవుడు ఆమెను దర్శించాడు. ఎందుకంటే ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె ఆలోచన చూశాడు. అయ్యో బాధలో ఉంది, వేదనలో ఉంది, కుమార్తె బట్టి ఆమె చనిపోయే పరిస్థితుల్లో ఉందని దేవుడు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గర పంపించాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమెకు మా ఆలోచన మానుకుంది. ఇకన ఆలోచన విరమించుకొని దేవుని సేవకునితో కలిసి ఆమె సంతోషంగా జీవించినట్టుగా వాక్యం చూస్తున్నాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటగా ఈ లోకానికి మనము అవకాశం ఇవ్వద్దు, లోక సంబంధించిన వాటికి అవకాశం ఇవ్వద్దు. మొదట దేవుని చేర్చుకుందాం. తర్వాత మన కుటుంబ అవసరాల కోసం చూద్దాం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే మనము ఆత్మీయంగా ముందుకు కొనసాగి మనం ముందుకెళ్ళాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కానా వివాహం చేసిన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నయమాన్ని స్వస్థపరిచిన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఏ రోగం, అది ఏ వ్యాధి, గుండె బలహీనత, లేకపోతే శరీర వ్యాధుల, ఏదైనా కానీ దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన శుద్ధీకరించే దేవుడు, శుద్ధునిగా చేశాడంట ఆయన్ని. అంటే ఇంకా ఏ ఏ రోగం ఆయన లేదు, శుద్ధుడిగా అయిపోయాడంటే ఏ రోగం కానీ నయమనం లేదు, శుద్ధుడైపోయాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఆయన కూడా కార్యాలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన ఆహ్వానించుకుందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం కొద్దిసేపు. దేవానికి స్తోత్రము నాయన. ఈరోజు ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. మిమ్మల్ని చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రభా కుటుంబంలో గొప్ప కార్యం